రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించారు, రక్షించారు, కాపాడారు, మీ కృప కుమ్మరించారు. అందును బట్టి స్తుతులు తండ్రి, స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలను క్షేమంగా మార్చిన దేవుడవు నీవే, మా అవసరతలన్నీ తీర్చిన దేవుడవు నీవే, మా పనులలో మాకు దీవెనలు దయచేసి బలమునిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానమునిచ్చి నడిపించిన దేవా, మీకే స్తుతులు తండ్రి. అయా, ప్రాముఖ్యంగా మేము సజీవులంగా ఈ రాత్రి ఉన్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అయా, కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని అని రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ద్వారా అయ్యా మీరు సెలవిస్తున్నారు. ఎవరైతే మీ సముఖంలో యథార్థముగా అయ్యా ప్రార్థిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రార్థన విన్నపములన్నీ కూడా మీరు అంగీకరించి ఉన్నారు తండ్రి. ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తారు నాయన. అయా, ప్రార్థిస్తున్నాము, బిడ్డల యొక్క ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వమని ఇచ్చినందుకు కూడా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సముఖములో ప్రార్థించే వారిగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకొనండి. ఈ లోకం వైపు చూస్తూ వారిని బ్రతిమాలే వారిగా ఎవ్వరు కూడా, ఏ విశ్వాసి కూడా ఉండడానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరు కూడా మీ సముఖమందు మీకు ప్రార్థిస్తూ అద్భుతాలు చూడగలిగిన కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలను జరిగించండి. వారు అనుకుంటున్నవన్నీ కూడా నెరవేర్చండి. వారి యొక్క హృదయ ఆలోచనకు తోడై ఉండండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. ఆపరేషన్స్ విషయంలో సహాయం దయచేయండి నాయనా. ఐసీయూలలో ఉన్నారు, మరణంతో పోరాడుతున్నారు, బిడ్డలకు మీ కృప దయచేసి స్వస్థత అనుగ్రహించండి. అయా, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతూ బలహీనతలతో ఉన్నారు, యేసు నామంలో వాటిని లయపరచండి నాయనా. ఎస్ లార్డ్, అదే విధముగా బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి. గుండె సంబంధమైన వ్యాధులతో, లివర్ సమస్యలతో, లంగ్స్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, స్వస్థపరచండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు మైగ్రేన్ హెడేక్స్తో ఉన్నారో, బ్లడ్ క్లాట్స్తో ఉన్నారో స్వస్థపరచండి నాయన. అయా, సోరియాసిస్ నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, ఎవరైతే బిడ్డలు ఆర్థరైటిస్తో ఉన్నారో, పీసీఓడి సమస్యలతో ఉన్నారో స్వస్థత వారికి అనుగ్రహించండి నాయన. అయా, గొంతు సంబంధమైన, చెవి, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. అయా, ఎవరైతే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను కూడా తొలగించండి ప్రభువా. పెరాలసిస్, క్యాన్సర్స్ నుంచి కూడా యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి. ఇంకా చెప్పుకోలేని రోగాలతో ఉన్న ప్రతి రోగము నుంచి, బలహీనత నుంచి మీరే స్వస్థత అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అప్పుల బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి అప్పు నుంచి వారికి విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. వారు అనుకున్న స్థానంలో వారిని నిలవబెట్టండి తండ్రి. అయా, అదే రీతిన కుటుంబంలో కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు అన్నిటినీ తొలగించండి. లోబడే హృదయం యవన బిడ్డలకు దయచేయండి. అర్థం చేసుకునే మనస్సు భార్యకు, భర్తకు అనుగ్రహించండి. తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఉండడానికి సహాయము దయచేయండి నాయన. రక్త సంబంధికుల మధ్య అనవసరమైనటువంటి ఆస్తి తగాదాలు లేకుండా కృప దయచేయండి ప్రభువ. నాయనా, ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి తండ్రి. వివాహముల విషయంలో కూడా మంచి సాటి అయిన సహాయమును మీరే దయచేయండి. విదేశాలు వెళుతూ ఉండగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయములలో సహాయం అనుగ్రహించండి తండ్రి.
అదే విధముగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి. క్షేమాన్ని వారికి దయచేయండి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండడానికి కృప దయచేయండి నాయనా. అయా అదే విధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేస్తుండగా వాటన్నిటిని మీరే అనుగ్రహించండి ప్రభువా. నాయన కోర్టు కేసులో చిక్కుబడ్డారు, ఆ కేసుల నుంచి విడిపించండి, న్యాయం జరిగించండి. గర్భఫలం లేని వారిని దర్శించమని, వారి గర్భాన్ని ముట్టి సంతాన భాగ్యంను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గృహాల విషయంలో కూడా కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశమును, ముఖ్యంగా దేశం చుట్టూ కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి నాయనా. మేము మీ కృపను బట్టి సేద తీరబోతున్నాము. మా అందరికి నీ కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార క్రియలను లయపరచండి, దురాత్మ క్రియలను లయపరచండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా సహాయం అనుగ్రహించండి నాయన. అయా దొంగల వలన, శత్రువుల వలన, ఇంకా ఎటువంటి హానికరమైన పరిస్థితుల వలన ఈ రాత్రిని ఎవ్వరూ ఇబ్బందులు పడకుండా సుఖముగా సేద తీరే భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకు మీరే అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా మీ పాద సన్నిధిన మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.